అబ్బా, తప్పంతా నాదే. పుట్టోడితో కలిసి వెళ్ళాల్సింది. సో మన పొట్టోడు ఎక్కడున్నాడు అనుకుంటున్నారా? మ్మ్, అదంతా తెలియాలంటే నేను నిన్న రాత్రి ఏం జరిగిందో మీకు చెప్పాలి. ఫ్రాంక్లిన్ మామయ్య, అదేమైందంటే ఈరోజు జాక్ అన్నయ్య ఫోన్ చూసి అర్జెంట్ గా ఏంటంటే ఆటో సిమ్యులేటర్ కి రమ్మన్నారు. నేను వెళ్దాం పద ఫ్రాంక్లిన్ మామయ్య. అరే పొట్టోడా, నేను ఎందుకు వస్తానురా, కావాలంటే నువ్వు వెళ్ళరా. నా జాక్ నా ఫ్రెండ్ కాబట్టి నువ్వు వెళ్ళు ఇంకా. ఫ్రాంక్లిన్ మామయ్య ప్లీజ్, ఫ్రాంక్లిన్ మామయ్య నువ్వు రా. నేను రానురా పొట్టోడా. సరే సరేలే, కొద్దిగా వస్తే ఏమవుతుంది మంచిగా. అరే పొద్దున నాకు వర్క్ ఉందిరా, నేను తర్వాత వస్తాలే. బాయ్ బాయ్. అరే ఎప్పుడు చూసా నువ్వు ఇలానే అంటావు ఫ్రాంక్లిన్ మామయ్య. సరేలేరా పుట్టాడా, నువ్వు వెళ్ళు. ఎప్పుడు బయలుదేరుతున్నావు? బయట చూడు, వర్షం అయితే ఫుల్ గా పడుతుంది. నేను రేపు పొద్దున బయలుదేరుతాలే 6 o'clock అలా. నువ్వు లేచేసరికల్లా నేను ఉన్నాను, భయపడొద్దు. ఓకేలేరా పొట్టోడా. ఇంకా వెళ్ళి తిన్నాం ద్వారా, ఫుల్గా ఆకలిస్తుంది. తిందాం తిందాం. ఇప్పుడు నేను కూడా జాక్ అదే నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే నా వల్ల కాదు. కనీసం పొట్టోడి దగ్గర వాడున్నాడు కాబట్టి నేను వెళ్ళలేను. మళ్ళీ వాడిని ఎగతాళి చేస్తాడు కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, మనం వచ్చేసి లెస్టర్ దగ్గర వెళ్ళిపోదాం పదండి. లెస్టర్ ఏదో ఒక ఐడియా ఇస్తుంటారు కదా మనకి ఎప్పుడు చూసినా. అలా లెస్టర్ దగ్గరికి వెళ్దాం. మీరైతే వీడియోకి లైక్ చేసుకోకపోతే లైక్ అయితే వేసేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడు మేము చేసే ప్రతి వీడియో మీరే ముందు చూడవచ్చు. అబ్బా అరే, ఇప్పుడే లాస్ట్లో ఉన్నామంటే ఇంకొక లాస్ట్ చేశాను. ఇప్పుడు కొద్దిగా స్లోగా వెళ్ళి ఇక్కడ టర్న్ ఇచ్చుకొని మన రోడ్లోనే మనం వెళ్దాము. వాము వాము, అయిపోతానా? అయిపోలేదు, అయిపోయలేదు. వాము వాము వాము. ఇప్పుడే కారు అడ్డాలన్నీ పగలిపోతున్నానే. ఇక్కడ నుంచి వెళ్దాం, అక్కడంతా తిరిగి రావాలంటే అయిపోయింది. కార్ 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 డ్రిఫ్ట్ బల్లే కొట్టాను. ఇప్పుడు ఇక్కడ ఒక జంపింగ్ జపాంగ్ పడతాను. పట్టాతా అయినా గరేజ్ లో పార్కింగ్ చేయొచ్చు కదా. లెస్టర్ దగ్గర ఒక డొక్కు సైకిల్ ఉందిగా, దాన్ని వాడు వాడతాడో వాడదో నాకు కూడా తెలియదు. నేను గరేజ్ లోపల ఎన్నిసార్లు తగిలిస్తాను రా వాము. అసలుకే ఇప్పుడు లాస్ లో ఉన్నాను. ఇక్కడ పార్కింగ్ లోపల అమ్మయ్య, గరేజ్ కి నాకు కూడా యాక్సెస్ ఉంది, సూపర్. ఓకే, లోపల పెట్టేసి ఇక్కడనే అమ్మాయి లెస్టర్ ఫైనల్గా అయితే వచ్చేసా. ఇప్పుడు ఏం చేయాలి లెస్టర్, నాకు బోర్ కొడుతుంది. ఏదో ఒక చెప్పు నాకేమన్నా. నీకు అంటే రెడ్ గ్యాంగ్ వర్సెస్ బ్లూ గ్యాంగ్. ఏంటి రెడ్ గ్యాంగ్? మన రెడ్ గ్యాంగ్ ఉంది కదా ఇండియన్ బైక్ బ్రాండ్ రెడీలో, వాళ్ళకు ఒక మెంబర్ పోయాడంట. నువ్వు వెళ్ళి జాయిన్ అవుతావా? సరే జాయిన్ అవుతాను. ఎక్కడికి వెళ్ళాలి? గ్యాంగ్ మిలిటరీ బేస్కి వెళ్ళు. ఓకే వెళ్తాను. ఓకే లెస్టర్, నేనైతే బయలుదేరిపోయాను. నేను వెళ్ళే లోపల లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే వెళ్ళిపోతున్నాను. ఇంకా ఎక్కడికి వచ్చానబ్బా, ఏంటి టైమర్ పడుతుంది ఏంటి? లెట్స్ గో నా వెళ్తున్నాను. AK-47 కూడా బుల్లెట్లో నింపాను. వామ్మో ఏంటి ఇక్కడ, ఏంటి దేవుడా, ఏంటి బుల్లెట్ తగ్గింది? వామ్మో 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 వామ్మో, ఏంటి నా బుల్లెట్ లాక్ అవుతుంది? వామ్మో ఎవడరా? ఓహో నాకు అర్థమైంది, ఇది ఒక గేమ్ అనుకుంటా. ఏంటి మళ్ళీ వచ్చింది? అర్థమైంది, ఇది ఒక గేమ్ అనుకుంటా. నాకు తెలిసి నేను గేమ్ ఆడుతున్నట్టున్నా. రెడ్ గ్యాంగ్ వర్సెస్ బ్లూ గ్యాంగ్ వార్ అనుకుంటా. ఓకే, ఒక నైట్ వేసి పడేసాను. గన్ తీసుకొచ్చా, గన్ తీసుకున్నా. అమ్మయ్య, ఈ గన్ను బాగుంది. ఇదేంటి? ఓహో పిస్టల్, నైఫ్. ఓకే, ఇది P90 గన్ కదా. ఓకే వెళ్ళి వేసి పడేద్దాం. ఎవడరా నువ్వు? అరే వేసి పడేసాడే.
ఫాస్ట్ గా వెళ్ళాలి. అబ్బా ఇంకా ఎంతసేపు అటుకో అయిపోరా నువ్వు ఎదురా మమ్మల్ని ఎంతటి సూపర్. అదే 47 పినేంటి అమ్మ ఎవరు రకాల్సినది. ఓకే వేసి పడేసా. అదే ఇప్పుడు మళ్ళీ వచ్చినాను కదా తెచ్చుకున్నాను. ఇది స్నైపర్ అనుకుంటానే. జూమ్ వస్తుందా? అరే వస్తుంది. లాక్ చేసి కొట్టు. అరే వస్తున్నాడు. అరే లాక్ ఎస్ 6. ఊరి దౌడ దేవుడా కంట్రోల్ కావాలి. ఏంటి సైలెంట్ గా అయిపోయింది. అరే బాంబు వేసినాడు. అయిపోయింది వేస్టేడా కాదులే కానీ. అరే రీలోడ్ వచ్చింది ఆగంటారు. వేసి పడేసింది ఎవర్రా వామ్మో. ఓకే ఇప్పుడు పినేంటి గన్ అది స్నైపర్ తీసుకుందాం. మంచిగా ఉంది స్నైపర్. అక్కడ నుంచే షూట్ చేస్తే అయిపోతుంది కదా. ఇంత తిరిగి రావాలా. ఓమో వెళ్తున్నాను. ఈసారి బాంబు వేయకుంటే చాలురా. అరే కింద దిగాను కానీ ఏం కాదులే. వాడు ఒక్కడే నాకు లాగ్ కావాలా. సూపర్ ఉంటుంది. లాగ్గా ఏంటి లాగ్ కావట్లేదా. వాడు సిగ్గు పడుతున్నట్టున్నాడు. ఇప్పుడు వాడిని వేసి పడేస్తాను. అరే బాబు అయిపోరా ఏంటో వేసి పడేసారు తక్షణంలో. ఈ స్నైపర్ అయితే P90 గన్ తీసుకున్నాను. P90 గన్ తీసేసుకొని వెళ్దాం. ఓహో ఇది ఇలానా. కానీ నాకు ఇలానే బాగుంది. ఫాస్ట్ గా వెళ్ళాలి. ఫాస్ట్ గా అరే అయిపోవా. ఏంటి గేమింగ్ అబౌట్ మళ్ళీ వేసి పడేసింది. మళ్ళీ P90 గన్ తీసుకువెళ్దాం. ఇప్పుడు వెళ్ళి వేసి అరే ఎవరు కొట్టినది. బుల్లెట్ తాకినట్టుంది. వస్తున్నారా. నువ్వు కూడా అయిపోరా. లేకేసాడేంట్రా. ఏంటి టైం కనిపిస్తుంది. ఏంటి డెఫీటా అంటే నేను ఇక్కడ పేరు మార్చుకున్నాను అనమాట. నేను 7 మందిని చంపాను, 7 సార్లు చచ్చాను. ఓకే నెక్స్ట్ వారికి వెళ్ళిపోదాం పదండి. ఓకే నెక్స్ట్ ప్లీజ్ కి వచ్చేసాను. ఓకే లెట్స్ గో అని అయితే సింబల్ అయితే చూపించారు కానీ వెళ్ళాలి కదా. అబ్బా నాకు చాలా భయంగా ఉంది. వీళ్ళు ఇది షార్ట్ గన్. అరే ఏంట్రా వామ్మ వేసి పడేసాను. అర్రే P90 గన్ ఇది ఏజీ అంటే స్నైపర్ వచ్చింది. అమ్మయ్య ఓహో ఇప్పుడు అర్థమైంది నాకు. ఇక్కడ కంపారిజన్ జరుగుతుంది. అసలు వెళ్దాం అయిపోతుందా. అప్పుడు వేసి పడేసారంటారా నన్ను. వామ్మో ఇక్కడ ర్యాంకర్స్ వామ్మో ఇంట్లో గుద్దేశాను. సరేలే కానీ ఇక్కడ కాసేపు ఇక్కడ అయిపోతే ఇక్కడ నుంచి మెల్లగా నడగా స్నైపర్ మీద అయిపోరా బాబు. నువ్వు అయిపో 7. ఏంట్రా ఇంత సౌండ్స్ వస్తున్నాయి. వామ్మో వచ్చినారు వాడు. రీలోడ్ వచ్చింది. ఎస్ అయిపోయినాడు. ఎస్ అయిపోయి వామ్మో పోయాని. మళ్ళీ వచ్చేసాను కానీ మన ఫోటోని కూడా ఇక్కడికి ఒకసారి పట్టుకుందాం. ఇక్కడ అమ్మయ్య ఇక్కడ ఫైటింగ్ జరుగుతుంది. వామ్మో అప్పుడు ఫైటింగ్. ఇక్కడ ఏజ్ మార్చుకున్నాం. ఇక్కడ కింద మెల్లగా కూర్చొని షూటింగ్ అయితే కానీ ఇక్కడ వచ్చేసరి గోపియట్లేదు. అరే అయిపోరా నువ్వు. అయిపో నువ్వు. వామ్మో వేసి పడేస్తున్నాడు. వేసి పడేస్తాడు. మనం 15 వాళ్ళు 14. వామ్మో ఎవరు బాంబులు వేస్తున్నారు అందాక. ఇప్పుడు యూస్ పడేసాడంటారా నన్ను. వామ్మో రిలోడ్ వచ్చింది. ఆ రిలోడ్ ఏం కాలేదు. గర్ల్స్ వచ్చేసి 50. అయిపో ఎంత ధైర్యం ఇటు సైడ్ వస్తే ఎంత ధైర్యం రాకూడదు. ఇటు సైడ్ రాకూడదు. చీటింగ్ ఇటు సైడ్ రాకూడదు. వామ్మో మేము 17 వాళ్ళు 18 వేసి పడేస్తారా. అయిపోయామా మళ్ళీ డెఫిటా. వామ్మో ఎక్కడికి వచ్చాండ్రా. మధ్యలో చేసుకుంటారు. వామ్మో వాళ్ళు 20 మనం వచ్చేసి 17. అరే ఎవరో ఒకటి చంపండి రా బ్లూ గ్యాంగ్. ఇక్కడ నేనే బాక్స్ అనుకుంటా. అరే అయిపో ఎంత ధైర్యం ఉంటే ఎక్కడికి వచ్చి షూట్ చేస్తావు. నువ్వు కూడా అయిపో. నీ గర్వ నాకు దూరంగా ఉంది.
అమ్మయ్యా వేసి పడేసాడు దెబ్బకి ఒక్కొక్కడు వామ్మ దొరికేవడా అరే అయిపోతున్నాను. ఓకే వాళ్ళు వచ్చేసి 21 మనం 25 ఇక్కడనే ఉందాం. ఇప్పుడు ఎవరు రాక తల్లి. అరే నువ్వు జర్రా. అరే వచ్చేస్తున్నారా చెప్పు. అరే అబ్బా వేసి పడేసారు మళ్ళీ వచ్చేసాను. ఇప్పుడు ఏజ్గానే తీసుకున్నాం మంచిగా ఉంది ఇతను. ఓకే వాళ్ళు 24 చేస్తున్నాను, ఘోరంగా షూట్ చేస్తున్నాను. ఓకే వామ్మ వచ్చేసారు మళ్ళీ కొట్టేశారు. ఇప్పుడు ఒకవేళ టై అయిందంటే మళ్ళీ మనం లూజ్ అవుతాం. వామ్మో వేసి పడేసి వాళ్ళు 31 వామ్మో అయిపోయాంరా. ఇంకా అయిపోయాం. వాళ్ళు 31 మేము వచ్చేసి 29. ఇక్కడ బాంబు వేసి పడేస్తాను. ఇక్కడ ఒక బాంబు వేసి పడేసాను. ఓకే పోయింది. ఓకే ఏజ్ మళ్ళీ రీఫ్రెష్. ఓకే అయిపో రండ్రా ఒక్కడు కూడా వామ్మో వీళ్ళు వేసుకోవాలి మళ్ళీ వచ్చేసాను. లూజా డేఫిట్ సూపర్ కదా. వామ్మో డేఫిట్ థ్యాంక్స్ పడ్డాయి. నేను 20 మంది చంపినా మిగతా వాళ్ళు 10 సూపర్. ఓకే నెక్స్ట్ ఎక్కడబ్బా ఏంటి అప్పుడే చీకటి పడుతుంది ఏంటి ఇక్కడ క్రిస్మస్ జరుపుకుంటున్నారా? సరే జింగిల్ బెల్. ఓకే AK-47 అనుకుంటుంది. AK-47 కదా మారాను. ఇక్కడ ఇప్పుడు ప్రతి ఒక్కడిని వేసి పడేస్తాను. వచ్చేసారా రే ఇరుకుపోయినరా వేసి పడేయాలి. నాకు ఏజ్ కనగాలి ఏంటి అప్పుడు వేసి పడేసారు. అమ్మో వాళ్ళు 1-0 సూపర్ కదా. వస్తున్నారా అయిపోయాన్రా మళ్ళీ వేసి పడేసారు ఏంట్రా. ఒకటేసారి వేసి పడేస్తున్నాను వీళ్ళు. సర్లే కంటిన్యూ. ఓకే అయిపో నువ్వు అయిపో. ఏజ్ గన్ తీసుకున్నాను. రైట్ గన్ నా ఫేవరెట్. ఏం చాలా వేసి పడేశారు. సర్లే ఇది ఎట్లా వరకు గేమ్ కాబట్టి మనం సీరియస్ గా తీసుకోకూడదు. అయిపోరు వేసేసాడు. సర్లే మళ్ళీ గన్ ఏంటి ఎగరలేనా? అయ్యో అబ్బా ఇరుక్కపోయాంట. స్టెప్స్ ఎక్కుంటా వెళ్ళాను. అరే మీరంతా గొడవలు అయిపోయారా మీరందరూ. ఈసారి ఈ పోటీలో గెలవకపోతే నన్ను సెలెక్ట్ చేసుకుని అప్పుడు నేను పోతాను. అరే ఈ గన్ను షార్ట్ గన్ను అయిపో అమ్మో బాంబు వేస్తున్నాను. వేసి పడేస్తున్నాను ప్రతి ఒక్కరిని. ఓకే పైకి సరే ఎవడ్రా వెనకాల నుంచి వచ్చింది తను. ఈసారి అయిపోయింది తను నా చేతుల్లో అయిపోయింది. వామో అప్పుడే వామో అప్పుడే వేసి పడేసారంట. సర్లే మళ్ళీ వచ్చేసాను. మళ్ళీ అరే ఏంట్రా ప్రతిసారి ఎక్కలేనా ఏంటి? సరేలే ఇక్కడ నుంచి సైడ్ వామో ఇది ఇల్లా. ఓకే అయిపో ఇంకా నా దగ్గర ఉంది నేను తీసుకున్నా. అరే అయిపోరా షార్ట్ గన్ పట్టుకుని వచ్చావేంట్రా? షార్ట్ గన్ నాకు షార్ట్ గన్ నచ్చదు కదా. అరే సైలెంట్ గా దాచుకొని వద్దామని వేసరా. అరే ఎక్కడి నుంచి కొడుతున్నారా? అమ్మో ఇక్కడ ఇంట్లో దాక్కోవడం సేఫ్. అయిపోతుందిరా అయిపోయింది వేసుకోరా. సరే ఓకే మళ్ళీ వచ్చేసాం మనం. ఈసారి ఈజీగానే తీసుకున్నాం మంచిగా. ఓకే నాకైతే కాన్ఫిడెంట్ వచ్చేసింది అబ్బా మనమే గెలుస్తామని. ఇక్కడ ఒక నిమిషం. ఓకే జూమ్ అయితే చేస్తున్నాను. అయిపో దిస్ గేమ్ ఈజ్ అరే 30 seconds అయిపోరా. అరే తనేంటి ఎక్కడ దాచుకుంది? రా అమ్మ వేసి పడేసాను ఇంటర్ సూపర్. అయిపో ఇంకా రాని పిల్లలు. ఇద్దరు ఉన్నారు. రండ్రా ఎడసేపు నన్ను చూసి భయపడుతున్నారా? అంతేలే ఇంకా అయిపోయాడు. వాడు వెనకాల నుంచి వచ్చాడురా. అయినా నేను గెలుస్తామని కాన్ఫిడెంట్ వచ్చేసింది. ఇంకా నేను ఎవరిని కొట్టకపోయినా పర్వాలేదు. అయిపోయింది గేమ్ అయిపోయింది. విక్టరీ జింగిచిక వచ్చేసాను. ఓకే ర్యాంక్స్ అయితే పడ్డాయి. మళ్ళీ నేను గెలిచాను. ఇంకా నేను సెలెక్ట్ అయిపోతాను.
ఓకే, ఫైనల్ గా అయితే నేనైతే సెలక్షన్ అయితే అయిపోయానంట. ఇంకా రేపటి నుంచి గ్యాంగ్ లో అయితే జాయిన్ అయితే అయిపోతాను. ఇంకా ఈ వీడియో మీకు లైక్ చేసుకోకపోతే లైక్ అయితే వేసేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోకి లైక్ చేసుకోకపోతే లైక్ అయితే వేసేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఈ సిరీస్ ని నేనైతే కంటిన్యూ చేసేస్తున్నాను. సీ యూ, టాటా, అందరికి గుడ్ బై.